ఐదవ మాటగా మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. మరి ఐదవ మాటగా అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పిగొనుచున్నానని అనను. మన ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు జీవితంలో ఏది కూడా మరి ఆయన రాక కానీ, మరి ఆయన మానవుడిగా లోకానికి రావడమే కానీ, లేదంటే ఆయన భూమి మీద జీవించిన జీవితకాలం అంతే కానీ, సిలువ మరణం కానీ ఏది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. ప్రతీదీ కూడా దేవుని యొక్క లేఖనాలు నెరవేర్పులో జరిగింది. కాబట్టి నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలనుకున్నాను. ఏది యాదృచ్ఛికంగా కూడా ఏది కూడా జరగలేదు. కాబట్టి ఆ లేఖనాలు నెరవేర్పులు జరుగుతున్నప్పుడు కూడా మరి ఆయన ఎక్కడ కూడా మరి తన యొక్క దైవత్వాన్ని ఎక్కడ కూడా ఆయన ప్రదర్శించలేదు. సంపూర్ణంగా మానవ యొక్క స్వభావంతోనే ఆయన ఏం చేశారు, ఈ లోకంలో మరి ఆయన జీవించడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మరి ఇక్కడ చూడండి, ప్రతి లేఖనము కూడా నెరవేరుతున్నప్పుడు కొన్నిసార్లు ఆయనకి అవమానం కలిగింది. అంతేకాదు కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆ లేఖనాల ప్రకారంగానే ఇక్కడ మనం చూసినట్లుగా ఆయన ఏమైందంట, దప్పికొని ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి చూడండి, ఆయన లేఖనాల నెరవేర్పులోని కొన్ని మాటలు మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆయన లూకా సువార్త 24వ అధ్యాయము 44-45 వచనాలు చదవమ్మా. లూకా సువార్త 24-44-45. అంతటా ఆయన కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవని నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని. చాలమ్మా, యేసుక్రీస్తు ప్రభు మరి ఆరోహణమై మరి తిరిగి శిష్యులు కలుసుకున్నప్పుడు ఈ మాట ఆయనతో చెప్తున్నారు. ఏమని అంటే, మీరన్నీ కూడా ఈ మాటలు మీరు ఏం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. లేఖనాలన్నీ కూడా, కీర్తన గ్రంథములు ఇవన్నీ కూడా నా గురించే చెప్పాయనే విషయాన్ని మీరు ఏం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని అంటే నీ మాటలు మీకు చదివిస్తున్నాను అంటే, ప్రతీదీ కూడా ఆయన జీవితంలోని ప్రతి విషయము కూడా ప్రతీదీ కూడా ఏమి చెందండి, లేఖనాలు నెరవేర్పు ప్రకారంగానే జరిగింది. అందుకే అన్నాడు, లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పిగొనుచున్నాను అంటాడు. చూడండి, ఆయన లేఖన నెరవేర్పులోని నేను ఇందాక చెప్పాను, ఆయన ఎన్నో అవమానాలు భరించారు, ఒంటరి అయిపోయారు. అంతేకాదు తన యొక్క అధికారాన్ని కూడా నేను ఏం చేయలేదు, ప్రదర్శించలేదు. ఎందుకంటే సమయం అయింది కాబట్టి నేను త్వరితంగా ముందుకెళ్తాను. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం చూడమ్మా. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి, ఇక్కడ ఒక లేఖనం నెరవేరినప్పుడు యేసుక్రీస్తు ఏమయ్యారండి, ఒంటరి అయిపోయాడు. చూడండి, తర్వాత ఇంకో మాట కూడా చూపిస్తాను. చూడండి, అదే మత్తయి సువార్త 26:52-53. యేసు పేతురుతో చెప్తున్నాడు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు. ఇక్కడ చూడండి, త్వరగా చదవమ్మా. ఈ సమయమున నా తండ్రిని వేడుకున్న వల్ల నీవు వేడుకున్న ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా. చాలు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి వెళ్ళే ముందు అక్కడ సైనికులందరూ వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడండి, కత్తి కత్తిని తీసి ఆ యొక్క సైనికుడు చెరని ఏం చేశాడు, చెవిని నరికాడు. అప్పుడు యేసుప్రభు అంటానంటే, ముందు కత్తి ఏం చేయి, నువ్వు వరలో పెట్టు. ఎందుకనంటే లేఖనం నెరవేరినట్లుగా ఇవన్నీ జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణంకి వెళ్ళినంత వరకు కూడా ప్రతి లేఖనం నెరవేరినప్పుడు కూడా అక్కడ యేసు ప్రభుకి ఏముంది, అధికారం ఉంది. ఆయన ప్రార్థన చేస్తే
దేవుడు ఏం చేస్తాడంట? 12 సేనాలు పంపించగలంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేఖనం నెరవేరినట్లుగా తన యొక్క అధికారాన్ని ఏం చేయలేదు? ఉపయోగించలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా మాట చెప్తున్నాను ఏమంటే, లేఖనం నెరవేరినట్లుగా నేనేం చేస్తున్నాను? ఇక్కడ దప్పికొని ఉన్నాను. కాబట్టి దేవుడు తన లేఖనానుసారంగా యేసుక్రీస్తు ప్రభు లేఖనాల్లోని ఉన్న గొప్ప విలువలను ఆయన ఏం చేస్తున్నాడంటే నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ నెరవేర్పులోని కొన్నిసార్లు ఒంటరి అయిపోయాడు, ఆయన అవమానాలు పొందుకున్నాడు. అంతేకాదు ఆయన అధికారాన్ని కూడా ఏం చేయలేదు, ఆయన ఎప్పుడు కూడా వినియోగించలేదు. ఎందుకు వినియోగించలేదు అంటే చూడండి, అంటే దేవుడు ప్రతీదీ కూడా మరి తండ్రి తను ఏ ఉద్దేశం మీద లోకానికి పంపించాడో అది ప్రతీదీ నెరవేరినట్లుగా ప్రతి విషయంలో కూడా లేఖనాలకు తను ఏం చేస్తున్నాడు? అప్పగించుకుంటున్నాడు. ఎందుకని అంటే చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 27 నుంచి 32 వరకు చదవమ్మా. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని చాలమ్మా. 32వ వచనం చదువు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయంలో మనం ఏంటంట? మండుచుండలేదా? దేవుని లేఖనములు ఏం చేస్తాయంటే మన హృదయాలను ఏం చేస్తాయంట? మండిస్తూ ఉంటుంట. యేసు ప్రభు తన జీవితంలోని తను మరి శరీరధారిగా లోకంలో వచ్చిన నుంచి చివరి వరకు కూడా తన ప్రతి జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా లేఖన నెరవేర్పులోని ఆ లేఖనం నెరవేరుస్తున్నప్పుడు ఆ లేఖనం ఆయన హృదయంలో ఏందంట? మండించిందంట. కాబట్టి లేఖనాల నెరవేర్పు నిమిత్తమే ఇక్కడ ఏమంటే ఆయన నేను దప్పికొని ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు యొక్క ముఖ్య ఉద్దేశము, యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుట. ఆ లేఖనాల నెరవేర్పులోనికి జరగాలని ఉద్దేశంతోనే ప్రతి విషయంలో కూడా ప్రభువు తను ఏం చేశాడు? శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. కాబట్టి అలాగే మనం చూసినట్లయితే ఎందుకు ఆయన దప్పికొని ఉన్నాడు అంటే అనంతకాలం మనందరం కూడా దప్పికొని ఉన్నట్లుగా ఆయన మన కొరకు దప్పికొని ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, మనం లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అవి తీయవసరం లేదు, ఎందుకంటే సమయం అయిపోతుంది. ఇంకా 2 మాటలు ఉన్నాయి వెనక. ఎందుకంటే 16వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు ఉంటాడు. ఆయన అంటాడు, చిటికిన వేలుతో ఒక చుక్క నీటిని నాకు వేయమని అడుగుతాడు. అంటే ఎంత ఆ నరకంలోనికి మనం వెళ్ళిపోతే మన యొక్క జీవన విధానము ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం ఎన్నడూ కూడా మన దప్పిక అక్కడ తీరదు. మనం ఎన్నడూ దప్పికొనుకున్నట్లుగా మనం ఎన్నడూ కూడా మరి ఆ భయంకర అగాధంలోనికి వెళ్ళి దప్పిక తీర్చబడుకున్నట్లుగా ఆయన మన కొరకు ఏమయ్యాడంట? దప్పికొని ఉన్నాడు. అందుకే లేఖనాలు నెరవేరినట్లుగా నేను దప్పికొనిచున్నాను అని అన్నాడు. అంతేకాదు మరి సమరయ స్త్రీతోటి ఆయన అంటాడు, అమ్మ నేను నిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నడూను దప్పికొని ఉన్నాడు. మనకి తన జీవజలములు ఇవ్వడానికి కోసం ఆయన మన కొరకు ఏమయ్యాడు? దప్పికొని ఉన్నాడు. కాబట్టి ఎందుకు లేఖనాలు నెరవేర్పులను ప్రభు ప్రతి విషయాన్ని కూడా నెరవేర్చారు? ఎందుకు తను సమర్పించుకున్నాడు అంటే మనం ఎన్నడూ కూడా దప్పికొనుకున్నట్లుగా ఆయన మన కొరకు ఆయన ఏం చేశాడు? దప్పికొని ఉన్నాడు. అంతేకాదు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఎప్పుడు కూడా ప్రభు తనను మహింపరచుకోలేదు. కానీ ఎన్నడూ కూడా ఎవరిని మహింపరిచాడు? తండ్రిని మహింపరిచాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మనం ఏం చేయాలని అంటే తండ్రి కుమారుని ఎలాగైతే ఈ లోకంలోనికి తండ్రి చిత్తం నెరవేర్చుటకు లేఖనాలు నెరవేర్చినట్లు పంపించినట్లుగా ప్రభు మనల్ని కూడా ఈ లోకంలో దేని కొరకు ఉంచాడు? ప్రభు యొక్క చిత్తాన్ని చేయడానికి, నెరవేర్చుటకును. అందుకే మనల్ని ఈ లోకంలోని సృజించాడు. చూడండి దేని కొరకు మనం సృజించాడు అంటే యెషయా గ్రంథము 43:7 వచనం చూడండి. యెషయా గ్రంథము 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా మహిమ నిమిత్తము సృజించాను. దేని కొరకు మనల్ని అందరినీ సృజించాలని అంటే దేవుని మహిమ నిమిత్తము. దేవుని మహిమ నిమిత్తము దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడంట? సృజించాడు. ఇప్పుడు మనం ఏంటంటే వ్యక్తిగతంగా మనల్ని మనం మహింపరుచుకుంటున్నాము. మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేస్తుందంటే దేవుడిని కాదు కానీ మనకు కలిగి ఉన్నది చూపించి మనల్ని మనం మహింపరుచుకుంటున్నాము. హిజ్కియా ఏం చేశాడంటే మరణం నుండి తప్పించబడిన తర్వాత దేవుని మహింపరచలేదు కానీ తన రాజ్యంలో అన్నీ చూపించి ఏం చేశాడు?
తనను తాను మహిమపరుచుకున్నాడు. పర్యాస్థానం ఏమైంది? అందరూ బబులోనికి కొనిపోబడ్డారు. తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చుటకు, తండ్రి యొక్క చిత్తము చేయుటకు లేఖనాలు నెరవేరుస్తూ ప్రతి క్షణమును కూడా భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిని మహింపరిచాడంటే తండ్రిని మహింపరిచాడు. అలాగనే మనము కూడా తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తిగా చేయుటకు మనమేం చేయాలంటే లేఖనాలు చదువుతూ ఉంటుండగా దేవుడు మన హృదయాలను మండిస్తున్నప్పుడు మనము కూడా ఏం చేయాలంటే దేవునిని మహింపరచాలి. దాని కొరకే దేవుడు మనల్ని ఏం చేశాడు? సృజించాడు. ఆ లేఖనం నెరవేర్పులోనే అన్నాడు, లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను, లేఖనం నెరవేరినట్లుగా నేను ఒంటరిని అయిపోయాను, లేఖనం నెరవేరినట్లుగా నేను అవమానాలు పొందాను, లేఖనం నెరవేరినట్లుగానే నేనేం చేశాను? అన్ని విషయాల్లో ప్రభువుకు నేనేం చేశాను? సమర్పించుకున్నాను. మనము కూడా లేఖనాలు నెరవేరినట్లుగా, లేఖనాలు ఎప్పుడు నెరవేర్చగలం మనం? మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 40:8. కీర్తన గ్రంథము 40:8. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. 2 విషయాలు మనం లేఖనాలు నెరవేర్చాలి, ప్రభువుని మహిమపరచాలంటే మొదట దేవుని చిత్తము చేయుట నీకేమవ్వాలా? సంతోషంగా చేయాలి. తండ్రి మరి క్షమించండి, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తమును చేయుటకు తను ఎంతగానో సంతోషించాడు. ప్రతి విషయమును కూడా తండ్రిని మహిమపరుస్తూ సంతోషించి తండ్రి పనిని ఏం చేశాడు? ఆయన ముగించాడు. ఇక్కడ అంటున్నాడు, దావీదు కీర్తనకారుడు రాస్తున్నాడు, దేవా నీ చిత్తము చేయటం నాకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ఆ కింద మాట ఉన్నది చూడండి, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నీకు గొప్ప సంతోషాన్ని కలుగుతుంది. వెండి బంగారు నాణెముల కంటే నువ్వు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో మేలు సంతోషం అంటాడు దావీదు. కాబట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా దేవునిని మహిమపరచగలవు, ఎప్పుడు సంపూర్ణంగా లేఖనాలు నెరవేర్చగలవు అంటే ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలా? తలగాడ కింద, బీరువాల మీద, స్పెషల్ బ్యాగుల్లోని. విషయం తెలుసా, కొత్తగా ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏంటంటే ఏ రంగు చీర కొంటే ఆ రంగు హ్యాండ్ బ్యాగు, దాంతోపాటు ఆ రంగు బైబిల్ కవర్ కూడానంట. నేను ఒక వీడియోలో చూశాను ఈ మధ్య, నేను చూసే చెప్తాను, నేను కల్పితం చెప్పట్లేదు నేను. అంటే నిజమే, నువ్వు అలా కొనుక్కున్నప్పటికీ కూడా ఆ ధర్మశాస్త్రం ఎక్కడో తెలుసా? నీ హృదయంలో ఉండాలి. చూడండి, మరియా మరి గొల్లలు వచ్చి చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ ఆ మాటలు విన్నారంట, కానీ మరియా మాత్రం తన హృదయంలో దాన్ని ఏం చేసిందంట? భద్రం చేసుకుందంట. ఈరోజు వింటున్న ప్రతి మాట కూడా మనం ఎక్కడ భద్రం చేసుకోవాలా? హృదయంలో భద్రం చేసుకుంటే లేఖనాలను మనం కూడా ఏం చేయగలము? నెరవేర్చగలము. మనం అనుకుంటాము యేసుక్రీస్తు ప్రభు వచ్చి లేఖనాలు నెరవేర్చాలంటే దేవుని ఉద్దేశం కూడా ఏంటంటే మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేయాలా? నెరవేర్చాలి. దేవునినే మనం ఏం చేయాలా? మహింపరచాలి. అలాగూ జరగాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలా? ఎక్కడుంది ఇప్పుడు? నిజంగా మీ అంతరంగంలో ఉందా? అంతర్యంలో ఉంటే కఠినపరుచుకోవు, అంతర్యంలో ఉంటే చీకటి నీ మీదకి రానివ్వవు. ఈ 2 విషయాలు బాగా గుర్తుంచుకోండి. నీ మీదకి చీకటి వస్తుంది, కొంతమందికి తెలుసా ఏదో వచ్చేస్తుంది మా ఇంట్లోకి, కొంతమందికి తెలుసా దెయ్యం వచ్చేస్తుంది కళ్ళలోకి. ఎందుకు వచ్చేస్తుంది? లోన్ ఇది ఉంటే ఏమీ రాదు. మా చెర్రీకి తలుపు తీసుకుని బయటికి వెళ్ళమంటే చూడాలా దాని బాధ, మామూలుగా ఉండదు ఇంక దాని పరిస్థితి. నేను ఎందుకనంటే ఎందుకు వస్తుంది నీ దగ్గరికంటే, ఇందాక తమ్ముడు చెప్పినట్టు చీకటి పోతే వెలిగిపోతే చీకటే వస్తుంది నీ దగ్గరికి. నీకు విషయం చెప్పాలా, క్రైస్తవుడిగా దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఏది నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. అది లేకపోతే నువ్వేమంటావంటే అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది, ఏదన్నా ఎప్పుడు వస్తుంది? ఇది లేకపోతేనే వస్తుంది నీ దగ్గర. కాబట్టి లేఖనాలు నెరవేరినట్లుగా నేను దప్పికొనిచున్నాను. ఇంకో మాట నేను చెప్పడం మర్చిపోయాను. ఆయన దప్పికొనడం గల కారణం అంటే నా పాపాలను ఆయన ఏం చేశాడు? భరించాడు. ఆయన ఎలాగ భరించాడు? దేవుని కుమారుడుగా కాదు, ఆయన క్షమించండి, దేవుడిగా కాదు, మానవ రూపంలోకి వచ్చి శరీరధారిగా ఆయన అక్కడ మన పాపాల నిమిత్తమైన భరించాడు. శరీరంలో అంత బాధను అంత వేదన అనిపిస్తున్నప్పుడు దాహం వేయడం అన్నది సహజమే. కాబట్టి దాని కొరకు ఆయన దప్పుకొని ఉన్నాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే నేను మరలా చెప్తాను, దేవుని ధర్మశాస్త్రము నీ ఆంతర్యంలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చగలవు. అవి లేఖనాలు ఏం చేస్తాయంటే మన హృదయాన్ని ఏం చేస్తాయి? మండిస్తాయి. ఎప్పుడైనా దేవుని వాక్యం చదువు నీ హృదయం మండిందా? అక్కడ ఎమ్మాయి గ్రామంలోని ఆ ఇద్దరు అంటున్నారు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఏమైంది? మండలేదా? ఎప్పుడన్నా దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న హృదయం మండిందా? కన్నీరు కార్చావా? ప్రభా నిజమే నా హృదయ స్థితి ఎలాగ ఉంది ప్రభా, నిజమే ప్రభా నేను కఠినను ప్రభా, నేను
దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి ఇలా ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడైనా కానీ నువ్వు అలాగ అనుకున్నట్లయితే దేవుని లేఖనం నీ హృదయంలో ఏమవుతుంది? మండిస్తుంది. దేవుని చిత్తానికి నేను నువ్వు సమర్పించుకుంటున్నావు. కుమారుడు ఆ రీతిగా లేఖనం నెరవేరినట్లుగా దప్పికున్నాడు. ఈరోజు మనము కూడా ఆత్మలు గూర్చిన దప్పిక కలిగి మనం ఉండాలి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచు ఉన్నది. మనము దేవుని వాక్యం కొరకు ఆశపడాలా, దేవుని చిత్తమును చేయుటకు ఆశపడ్డాం. మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల్ని సంపూర్తిగా నెరవేర్చినట్లుగా మనము కూడా దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని మనం కూడా ఏం చేయగలుగుతాము? సంపూర్ణంగా నెరవేరుస్తాము. నేను మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రము, దేవుని వాక్యము ఎక్కడ ఉండాలని అంటే నీ అంతర్యంలో ఉండాలి. ప్రతి మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయంలో ఉంచుకున్నారు. అందుకే శిష్యులతో చెప్పారు, ఏం చెప్పారు? కీర్తన గ్రంథంలో అన్నింటిలో కూడా నా గురించి ఏమైంది? రాయబడి ఉన్నది. ఈరోజు నీకు ఏం చెప్పమంటారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావు అనుకో, నీ గురించి రాయబడి ఉంటుంది ఇందులో. తెలుసా? మీకు ఎంతమంది తెలుసు దేవుని వాక్యం నా గురించి రాయబడిందని? చేయొద్దని చూసుకున్నారు మీరు ఎప్పుడన్నా మీ గురించి? మీ బైబిల్లోనే మీరు బైబిల్ బాగా చదువుకోండి. మీ దాన్ని ఏమంటారు? గతం ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది, తర్వాత ఫ్యూచర్. 3 చూస్తాను దాంట్లో, ఇందులో నేను. ఆ 3 నువ్వు చూడగలిగితే దేవుని చిత్తం నువ్వు చేసినట్లే. అంటే మరి పాత ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు మనం చూస్తుంటే మనం ఎంత చండాలం. నువ్వు అసూయపరుడు అనుకో, నువ్వెవరివి? అసూయపరుడు ఎవరు బైబిల్లోనే? ఎవరు? సిస్ అంటున్నారు, సౌలు. అది దొంగ ఎవరు? ఇస్కరియోతు యోధ. ఇంకా ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ చదువుతున్నావు అనుకో, ఆటోమేటిక్గా నువ్వేటో తెలిసిపోద్ది. నేను ఎవరినంటే గెరేసేను దేశంలో ఉన్న 2000 దెయ్యాలు పట్టినవాడిని నేను ఒకప్పుడు. అది నాకు తెలిసింది. తర్వాత గతం మారింది, ఇంకో దగ్గరికి వచ్చి. నేను ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా నీకు కొంచెం బైబిల్ ఉంటుంది. ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాను అంటే ఇది సందర్భం కాదు కానీ అయినప్పటికీ చెప్తున్నాను. ఒక ఆయన ఏం చెప్పాను అంటే 2000 దెయ్యాలంట ఒక వ్యక్తిలో ఉండడానికి అడ్జస్ట్ అయ్యాడు, కానీ 200 మంది ఉన్న సంఘం అంట ఒక దిక్కుని కలిసి ఉండలేకపోతున్నారంట. అర్థమైందా మీకు? 2000 దెయ్యాలు ఒక వ్యక్తిలో అడ్జస్ట్ అవుతుందంట. నువ్వు కాసేపు ఆయన్ని పీకే, నేను మళ్ళీ వచ్చి ఇంకోసారి పీకేస్తానని చెప్పి ఒప్పుకుంటాను, కానీ 200 మంది ఉన్న సంఘం మాత్రం కలిసి ఉండలేకపోతుందంట. ఇప్పుడు దెయ్యాలు గొప్పవా, మీరు గొప్పలా? ఏమన్నా ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళో మనం తేల్చుకోవాలి. ఇప్పుడు దెయ్యాలు గొప్పవా, మనం గొప్పవాళ్ళమా తేల్చుకోండి. లేఖనాలు నెరవేరాలంటే ఆయన చెప్పినప్పుడు నన్ను నిజంగా ఆ రోజు నేను ఏడిస్తానండి. నిజంగా మీరు నవ్వుతున్నారు, కానీ నేను ప్రభా 2000 దెయ్యాలు ఉన్నాయి, 200 మంది మేము కలిసి ఉండలేకపోతున్నాం ప్రభా. చెప్పమంటే ఇక్కడ కూర్చొని చెప్పాను కదా, ఎంత పెద్ద ప్రసంగాన చేయగలుగుతాం మనం. 2000 దెయ్యాలు ఒక వ్యక్తిలో అడ్జస్ట్ అవుతున్నాయండి, కానీ 200 మంది సంఘం అంట ఏమవట్లేదంట. గంట సేపు కూర్చొని మాట్లాడితే చూడాలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనము నెరవేరినట్లుగా. మళ్ళీ ఒకసారి ఆ మాట చదివేస్తే 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదివమ్మా. చదవమ్మా, మూసారా? అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పుకొనిచున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి ఆయన లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన దప్పుకొని ఉన్నాడు. మనము కూడా అట్టి కృప, అట్టి దయ మనందరికీ కలుగునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.